ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక సంచలనం. భారతదేశంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్కు సంబంధించి గడిచిన ఏడాది కాలంగా చాలా చర్చ జరుగుతోంది. ఎందుకు ఇంత చర్చ అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా కాదని ఇన్ ద సెన్స్ అమెరికాకి బయట గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి డేటా సెంటర్, ద వన్ అండ్ ఓన్లీ డేటా సెంటర్ ఇండియాలో. కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకు గూగుల్ ఇండియాలోనే ఏర్పాటు చేస్తుంది, ఇండియాని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని. రెండవది, చర్చ జరగడానికి రెండవ ప్రధాన కారణం, అది ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్. ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్కి ఉన్న ప్రత్యేకతలు, వీటి గురించి చాలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో విశాఖలో ఏర్పాటు చేస్తుండడం రెండవ ప్రధానమైన చర్చనీయాంశమైంది. అసలు ఇండియాకి ఎలా వచ్చింది గూగుల్ డేటా సెంటర్? 1 గిగావాట్ కెపాసిటీ. అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఈ మధ్య కొత్త రాష్ట్రంగా ఏర్పాటై ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళిపోయింది గూగుల్? ఎవరు దీన్ని ఎత్తుకెళ్ళిపోయారు? ఇక్కడ నుంచి అమెరికా నుంచి డైరెక్ట్గా వైజాగ్లో ఎవరు ల్యాండ్ చేసింది? హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ, అద్భుతమైన సిటీ ఉంది, బెంగళూరు లాంటి ఐటీ బేస్డ్ సిటీ ఉంది, చెన్నై లాంటిది ఉంది, బాంబే లాంటిది ఉంది, ఢిల్లీ ఉంది, చాలా ఉన్నాయి కదా. ఎందుకు వైజాగ్కి వెళ్ళింది అనేది ఎవరికి అంతుపట్టని విషయం. దీని వెనక ఎవరి హ్యాండ్ ఉంది, ఎవరు కష్టపడి తీసుకెళ్లారు, ఎవరి వ్యూహం, ఎవరి పిఆర్ బాగా దీనికి వర్కౌట్ అయ్యింది, ఇవన్నీ చాలా అంశాలు. వీటితో పాటు ఒక కీలకమైన అంశం కూడా మనం చెప్పుకోవాలి. దేశంలో ఇదే అత్యధిక విదేశీ పెట్టుబడి. ఈ దేశంలో, భారతదేశంలో పారిశ్రామికంగా అత్యధిక మొత్తంలో వచ్చిన విదేశీ పెట్టుబడి మొత్తం ఈ గూగుల్ డేటా సెంటర్దే. 1,35,000 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే కంపెనీ నుంచి సింగిల్ స్ట్రోక్లో ఇంత పెద్ద పెట్టుబడి, విదేశీ పెట్టుబడి రావడం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. 1,35,000 కోట్లు. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 20,000-25,000 కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారంటే 1,50,000 కోట్లకి టచ్ అవుతుంది ఈజీగా. సో ఇది ఒక ఇదైతే, ఇవాళ అక్కడ గూగుల్ డేటా సెంటర్స్కి పునాది రాయి పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే గూగుల్ సంస్థ నుంచి 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 డైరెక్టర్లు, అదానీ సంస్థ నుంచి డైరెక్టర్లు, ఎయిర్టెల్ నుంచి డైరెక్టర్లు, ఇవన్నీ కో కంపెనీస్ అనమాట. గూగుల్కి కో పార్ట్నర్స్. ఒకళ్ళేమో కనెక్షన్స్ దీనికి సంబంధించి, ఎయిర్టెల్ ఏమో ఇంకొక పార్ట్నర్గా, వాళ్ళు కొన్ని అంటే సర్వీస్ ప్రొవైడర్స్ లాగా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకొక ప్రకటన చేసేశారు. గూగుల్ డేటా సెంటర్ కోసం 2025 సెప్టెంబర్లో మా ప్రయత్నాలు మొదలయ్యాయి. 2028 సెప్టెంబర్లో వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ఏదైతే శంకుస్థాపన చేస్తున్నామో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రధానమంత్రి వచ్చి దీన్ని ప్రారంభిస్తారు అని ప్రకటించేశారు. ఏ నమ్మకంతో ఆయన ప్రకటించారు? ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 2026లో ఉన్నాం మనం, ఇంకా సెప్టెంబర్ రాలేదనుకోండి. 28 సెప్టెంబర్ అంటే 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు ఉంది ఇంకా మనకి, అంతే. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల లోపే ఉన్న ఈ టైంలోనే గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ వైజాగ్లో ప్రారంభోత్సవానికి రెడీ అవుతుందా,
ప్రధానమంత్రి కూడా వచ్చేస్తారు, ఇక్కడ నుంచే ఇన్విటేషన్ చెప్పేస్తున్నాను నేనని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. ఏంటి, ఏ నమ్మకంతో ఆయన ఆ డేట్ ప్రకటించారు అనేది ఇంకొకటి. సో ఇది ప్రారంభం అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏమేమి రాబోతున్నాయి, వైజాగ్లో ఇంకేమేమి రాబోతున్నాయి. గూగుల్ అనేది ఇట్స్ నాట్ ఏ కంపెనీ, అదొక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. గూగుల్ ఎక్కడుంటే అక్కడికి పెట్టుబడులు వెతుక్కుంటూ వెళతాయి. ఎందుకంటే అంత పెద్ద జైంట్ కంపెనీ ఉంది అని అంటే ఒక దగ్గర, ప్రపంచంలో ఉన్న ఇతర ఐటీ కంపెనీలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఇతరత్ర ఇన్వెస్టర్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆ సరౌండింగ్స్లో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ గూగుల్ ఉందంటే అక్కడ ఏదో ఉంది, సంథింగ్ అక్కడేదో ఉంది, అందుకనే గూగుల్ అక్కడికి వెళ్ళింది కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్దాం అనేది ఉంటుంది. కాబట్టి ఇది గూగుల్ క్రియేట్ చేస్తున్న ఈ ఎకో సిస్టమ్ అనేది వైజాగ్ రూపురేఖల్ని, ఉత్తరాంధ్ర రూపురేఖల్ని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేసే ఒక పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది అనేది నిపుణుల అంచనా. దీంతోపాటు ఇది భారతదేశానికే ఒక గేమ్ చేంజర్ కాబోతోందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది ఒక వైజాగ్ను మాత్రమే ప్రపంచ పటంలో నిలపడం లేదు. ఇది వైజాగ్ని ప్రపంచ ఐటీ పటంలో నిలబెడుతోంది గూగుల్. అయితే ఒక వైజాగ్ను మాత్రమే కాదు, ప్రపంచ డేటా చిత్రంలో భారతదేశాన్ని నిలబెడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డేటా అనే దానికి ఎంత ప్రయారిటీ వచ్చిందంటే, దట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఏఐ వచ్చిన తర్వాత డేటా చాలా కీలకమైపోయింది. ప్రతిదీ ఏఐ డిపెండ్ అవుతున్నది డేటా మీద. కాబట్టి డేటాకి చాలా ప్రయారిటీ వచ్చేసింది. గూగుల్తో పాటు ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా దాని మీద రీసెర్చ్ చేస్తున్నాయి, ఇన్వెస్ట్ చేస్తున్నాయి, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ గూగుల్ ముందంజలో ఉంది అన్నిటికంటే. కాబట్టి డేటాకి ఇంత ప్రయారిటీ ఉన్న నేపథ్యంలో అమెరికా బయట ఇంత పెద్ద ఎత్తున డేటా సెంటర్ని వైజాగ్లో, ఇండియాలో ఏర్పాటు చేస్తున్నందువల్ల డెఫినెట్గా ఇది ఇండియాని ప్రపంచ డేటా చిత్రపటం పైన నిలబెట్టడమే కాదు, భారతదేశ గ్రోత్కి, ఐటీ, డేటా వీటన్నిటికి సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్లో ఇండియాకి వైజాగ్లో ఏర్పాటవుతున్న గ్లోబల్ గూగుల్ డేటా సెంటర్ అనేది గేమ్ చేంజర్ కాబోతుంది అనేది కూడా ఒక అంచనా ఉంది. దీంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయనేది వైజాగ్లో ఇంకొక అంచనా ఉంది. ఎందుకంటే ఒక సంస్థ ఏర్పాటు అయింది అని అంటే దాని మీద డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్గా అలైడ్ సెక్టర్, అనుబంధ సెక్టర్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ లేకపోతే చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పించే ఇది ఉందని. ఇది ప్రారంభం అయితే, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ప్రారంభం కాగానే ప్రారంభమయ్యే తొలి రోజు నుంచే 10,000 మంది డేటా అనలిస్ట్ నిపుణులు 10,000 మంది ఈ సెంటర్లో పనిచేస్తారు. ఈ కాంప్లెక్స్లో ఇప్పుడు వైజాగ్లో ఏర్పాటవుతున్న దీంట్లో 10,000 మంది పనిచేస్తారు క్యాంపస్లో. ఇంత పెద్ద ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు విశాఖపట్నానికి ఇప్పటి వరకు ఉన్న పేరేంటి అంటే ఒక డెస్టినీ సిటీ అని, ఒక బ్యూటిఫుల్ సిటీ అని, ఒక పోర్ట్ సిటీ అని, ఒక టూరిస్ట్ సిటీ అని, తర్వాత స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి స్టీల్ సిటీ అని ఈ పేర్లు ఉన్నాయి. ఇక మీదట దాన్ని డేటా సిటీ అంటారేమో, లేకపోతే సిలికాన్ వ్యాలీ లాగా ఇంకేదన్నా పేరు పెడతారేమో, చూడాలి. ఎందుకంటే దానికి అంత ప్రయారిటీ వచ్చేసింది. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు ఇవాళ శంకుస్థాపన జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన తర్వాత ఎలాంటి అడుగులు పడబోతా ఉన్నాయి, దీనికి ఉన్న ప్రయారిటీ ఏంటి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి చూడబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్తో పాటు దాని పక్కన ఉన్న రాష్ట్రాల్లో కానీ, ఐటీ సెక్టర్లో కానీ, ఈ డేటా ఇంజనీరింగ్లో కానీ ఎలాంటి ఇవి చూడబోతున్నాం అనేది ఒక చిన్న
విశాఖపట్నంలో ఇవాళ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. దాని మీద ఇప్పటి వరకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను నేను. ఆ చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారితో మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఇవాళ జరిగింది. సరే, ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం పెట్టేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన ఏ నమ్మకంతో పెట్టారు అనేది ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. నిండా 2 ఏళ్ళు లేదు, ఇప్పుడే శంకుస్థాపన చేశారు. నిన్న 2 ఏళ్ళు ఉందిలే, 2.5 సంవత్సరాలు ఉంది సుమారుగా. సో ఈ 2.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసేసి ప్రధానమంత్రి ఇక్కడి నుంచి ఇన్విటేషన్ పంపిస్తా అని ఏ నమ్మకంతో అన్నారు ఆయన? వికే గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు ఏ నమ్మకంతో ఆ డేట్ అనౌన్స్ చేశారు అన్న మీ ప్రశ్నకి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా వింటున్నటువంటి స్లోగన్ ఏంటంటే చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ. చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ పదాలు మన రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం గురించి వింటూ ఉన్నారు. అంటే ఎంత వేగంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఎంత వేగంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉన్నది అని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకనే మనం స్పీడ్ని నమ్ముకున్నాం కాబట్టి, స్పీడ్గా డెలివరీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఆ నమ్మకంతోనే ముందుగానే డేట్ కూడా అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సెప్టెంబర్ 2028 కల్లా మేము ఈ డేటా సెంటర్ ఓపెన్ చేస్తామని. ఒకసారి అంటే మనం ఈ డేట్స్ గురించి, స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గూగుల్ డేటా సెంటర్ గురించి అసలు మనం మాట్లాడుకుంటే వికే గారు, అక్టోబర్ 30, 2024న లోకేష్ గారు అమెరికా పర్యటనలో గూగుల్ పెద్దలను కలిశారు. గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ గారిని, గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే గారిని అక్టోబర్ 30, 2024న కలిశారు. కలిసి ఈ చర్చకు తెరలేపారు. మీరు వై కాంట్ యూ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ? మీరు ఇందాక అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, అమెరికా వెలుపల గూగుల్ పెట్టినటువంటి అత్యంత భారీ పెట్టుబడి ఇదే, $15 బిలియన్. మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడకూడదు, ఎందుకు వైజాగ్ ని మీరు ఎంచుకోకూడదని చెప్పి అక్టోబర్ 30, 2024 ఆయన ప్రయత్నాన్ని ప్రారంభిస్తే సంవత్సరం తిరిగేలోపు ఎంఓయూ సైన్ చేశారు. అక్టోబర్ 13, 2025న దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, అశ్విని వైష్ణవ్ గారు, లోకేష్ గారుల సమక్షంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఎంఓయూ సైన్ అయిపోయింది ఇన్ లెస్ దాన్ అన్ ఇయర్. అది సామాన్యమైనటువంటి విషయం కాదు వికే గారు. కొన్ని సంవత్సరాల తరబడి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, 135,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఒక రాష్ట్రానికి తీసుకురావటం ఒక సంవత్సరం లోపల అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చూపించాం. అది కూడా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంత ఈజీగా ఏ దేశంలోకి రాదండి. కానీ సంవత్సరంలోనే అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గూగుల్ వారు అడిగినటువంటి అనేక విషయాలు క్లారిటీ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొన్ని పాలసీ చేంజెస్ కూడా చేసి మన రాష్ట్రంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించి అత్యంత వేగంగా ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసి లెస్ దెన్ అన్ ఇయర్ ఎంఓయూ సైన్ చేశారు. ఎంఓయూలు చాలా సైన్ చేస్తారు వికే గారు. మనం కూడా చెప్పుకుంటా ఎంఓయూనే కదా, ఇది గ్రౌండ్ అయినప్పుడు చూద్దాంలే, ఇవన్నీ జరుగుతాయా? ఆ రోజు కూడా అన్నారు, అక్టోబర్ 13 ఎంఓయూ సైన్ చేసిన రోజున ఈ కాగితాలు చాలా చూసాంలేండి అన్నారు. కానీ ఏం జరిగింది సార్? 6 నెలలు తిరగకుండానే శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు, అశ్విని వైష్ణవ్ గారు. ఏ ఇద్దరి సమక్షంలో అయితే ఎంఓయూ జరిగిందో మళ్ళీ ఆ ఇద్దరే విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న స్టేట్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ
ఇలాంటివన్నీ చాలా సిటీస్ ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి కదా. ఎలా ఇది వైజాగ్ వచ్చింది? ఇప్పుడు అదే దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు సార్. ఇవాళ అందుకనే కదా ఇప్పుడు ప్రజలు ఏ నమ్మకంతో అయితే మొన్న 164 సీట్లు గెలిపించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ ఇటువంటి మ్యాజిక్లు గతంలో చాలా చేశారు ఆయన. రాష్ట్రానికి ఆ రోజున ఒక మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చిన ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సత్యమూర్తి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు. ఆయనకి ప్రతి ఇష్యూ తెలుసు. ఆ మ్యాజిక్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేశారో, బిల్ గేట్స్ గారితో ఒక గంట ఆయన ల్యాప్టాప్ లో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏ రకంగా హైదరాబాద్ దిశ మార్చేసిందో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెద్దలకి ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో వాళ్ళని బెంగళూరు వెళ్ళాలనుకున్నటువంటి ఐఎస్బి ఇవాళ హైదరాబాద్ వచ్చిందంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. క్రెడిబిలిటీ, ఒక నాయకుడికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, కమిట్మెంట్, ఏదైతే చెప్తారో అది డెలివర్ చేస్తారు కాబట్టే ఇవాళ అవన్నీ వచ్చాయి సార్. ఇవాళ ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. ఇవాళ హైదరాబాద్ లో సైబర్ టవర్స్ ఉంది హైటెక్ సిటీలో. కేవలం 14 నెలల్లోనే ఆ రోజున ఫౌండేషన్ వేసిన రోజున ఈ రాళ్లు రప్పల్లో వీళ్ళు బిల్డింగ్ కడతారంట. మీరు ప్రత్యక్ష సాక్షి వికే గారు. 14 months లో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ చేత అట్ట సైబర్ టవర్స్ పూర్తి చేయించి అటల్ బిహారీ వాజ్పేయి గారితో నవంబర్ 22, 1998 ఆయన ప్రారంభోత్సవం చేసి చూపించారు. ఆ రోజున అది వరల్డ్ రికార్డ్. ఏంటి 14 నెలల్లో ఇంత భారీ బిల్డింగ్ మనం కట్టొచ్చా అని చెప్పి అందరూ కూడా నోరు తెరిచినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ విద్య బాగా తెలుసు, అది వాళ్ళ లోకేష్ గారికి ఇంకా బాగా అబ్బింది. కాబట్టి అందుకనే గూగుల్ పెద్దల్ని కలిసిన సంవత్సరం. ఒక్క నిమిషం వీకే గారు, ఒక్క 2 నిమిషాలు. ఇది కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి మీరు, ఎందుకంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ గూగుల్ డేటా సెంటర్ ని మనం వైజాగ్ లో ఏర్పాటుకు సంబంధించిన దాకా మీరు చెప్పారు ఎన్ని వేల ఉద్యోగాలు సృష్టింపబడతాయి ఇవన్నీ కూడా. దానితో పాటు రాష్ట్రానికి ఆదాయం దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైబడి ఓన్లీ డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ ఫేజ్ జిఎస్టి రెవెన్యూ రాబోతా ఉంది. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ ఏదైతే దాదాపు 80 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగబోతుందో దానికి దాదాపు మీరు చూసినట్లయితే 2 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం. ఎవరిస్తారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఇకో సిస్టమ్ ఏ రకంగా డెవలప్ అవుతుందో చూడండి. ఒక డేటా సెంటర్ అంటే కేవలం దానికి సంబంధించే కాదు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డర్ వైజాగ్ స్టీల్ కి వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకి 70 లక్షల బ్యాగుల సిమెంట్ కావాలి. ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ లబ్ధి చేకూరుతుంది సార్? అదేవిధంగా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వీకే గారు, ఈ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ ని ప్రతి 5 సంవత్సరాలకి మార్చాలండి. ఒకసారి ఏర్పాటు చేసి వదిలేసే కాదు, ఎవ్రీ 5 years కి ఒకసారి ఒక రిఫ్రెష్ సైకిల్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆదాయం అంటే సర్వర్లు మార్చినప్పుడల్లా మళ్ళీ జిఎస్టీ రెవెన్యూ మళ్ళీ జనరేట్ చేయటం. డైరెక్ట్ గా 10,000 ఉద్యోగాలే కాకుండా ఇండైరెక్ట్ గా దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయటం. అదేవిధంగా సబ్సీ కేబుల్ అంటే వైజాగ్ ని ఇటు అమెరికాతో, ఆస్ట్రేలియాతో, సింగపూర్ తో, ఆఫ్రికాతో కనెక్ట్ చేస్తూ ఒక ల్యాండింగ్ స్టేషన్ సబ్సీ కేబుల్ వ్యవస్థ దాదాపు 500 మంది మెరైన్ ఇంజనీర్స్ పనిచేస్తే ఏర్పాటయ్యేటువంటి ఒక వ్యవస్థ కానివ్వండి. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి పవర్ జనరేషన్ కి 3 to 4 మెగావాట్ ఆఫ్ సోలార్ పవర్ జనరేషన్ అవసరం. అందుకనే ఒక ప్రైవేట్ డిస్కామ్ స్టేటస్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేసింది. అటువంటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలంటే ఆ సోలార్ ప్యానెల్స్ పైనే 2,100 కోట్ల జిఎస్టి రాష్ట్రానికి రాబోతోంది ఓన్లీ ఆన్ సోలార్ ప్యానెల్స్. అంతేకాకుండా వాళ్ళ మంచినీటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను అదే సబ్జెక్ట్ లో పనిచేస్తా ఉన్నా, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కి భారీ ఆదాయం రాబోతా ఉంది ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా. ఆల్రెడీ జీవీఎంసీ కొన్ని కోట్ల రూపాయలు అంటే మురుగునీటిని, విశాఖలో వచ్చేటటువంటి మురుగునీటిని శుద్ధి చేసి దగ్గరలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకు సప్లై చేయడం ద్వారా ఆల్రెడీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు ఆర్జిస్తా ఉన్నారు. అది 10 రెట్లు పెరగబోతోంది. ఈ డేటా సెంటర్ కి కావాల్సినటువంటి నీటిని రేపు విశాఖపట్నం ఎస్టీపీస్ స్యూయేజ్ వాటర్ ట్రీట్ చేసి అందించడం వల్ల విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఆదాయం రాబోతోంది సార్. అంటే ఇవన్నీ ఏదో డేటా సెంటర్ అంటే ఏముంది అనేదో చాలా మంది చాలా ఇదిగా ఇది సైకోలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఇన్ని ఉదాహరణలు నేను దేనికి అంటే అంటే నేను
ఇవన్నీ దేనికి చెప్తా ఉన్నానంటే ఒక ఇకో సిస్టమ్, దాని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రాబోతా ఉంది, విశాఖ నగరానికి ఏ విధంగా లబ్ధి జరగబోతా ఉంది అంటే దీనివల్ల ఒక్క 10,000 ఉద్యోగాలే కాదు కొన్ని లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది సార్, ఎన్ని హోటల్స్ బిజినెస్. ఒకసారి పట్టాభి గారు, ఒకసారి ఇవాళ శంకుస్థాపన జరిగిన ఒక హిస్టారిక్ డే కదా ఈ రోజున, అక్కడ ఆ ప్రాంతంలో వైజాగ్లో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజల అభిప్రాయం కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి బాబుజీ గారిని అడుగుతాం. బాబుజీ గారు నమస్కారం. ఇవాళ ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత అసలు ముందేమో రాదు అన్నారు, దానికంత సీన్ లేదన్నారు, ఏదో పెడతారో 200 మందికో 300 మందికో ఉద్యోగాలని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏది ఎవరికి దోచిందా నోరే కదా, నరాన్నేలు నాలుక, ఏది పడితే అయితే మాట్లాడొచ్చు. ఇవాళ చూశారు కదా శంకుస్థాపన ఎంత ఘనంగా జరిగిందో. జరిగిన తీరు చూస్తేనే ఒక వైబ్రేషన్, ఉత్తరాంధ్రకు ఒక వైబ్రేషన్, ఆంధ్రప్రదేశ్కి ఒక వైబ్రేషన్ కదా. సో మీకేమనిపించింది అది చూసిన తర్వాత, ఆ ప్రాంత ప్రజలు అక్కడ ఏమనుకుంటున్నారు? ఓకే, వీకే గారు, ఈ రోజు నేను విశాఖపట్నంలో జరిగిన ప్రతి అంశాన్ని దగ్గరుండి నేను చూశాను, చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్రలో ఒక సువర్ణ అధ్యాయం, అద్భుతం. అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నప్పటికీ ఆ డౌట్స్ అనేవి ఎప్పుడు చిరకాలం ఉండేవే. కాకపోతే మనం పెరుగుతున్నటువంటి వ్యవస్థ అంటే పరిగెడుతుడు ప్రపంచ దేశాలని ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో మీరు మొట్టమొదటి రిమార్క్స్ లో చెప్తున్నప్పుడు ఏదైతే నోట్ చెప్పారో, నోట్లో సిలికాన్ వ్యాలీ కోసం కానీ, బెంగళూరు కోసం కానీ, ఢిల్లీ కోసం కానీ, హైదరాబాద్ కోసం కానీ, ఆ స్థానం మించున్న విశాఖపట్నానికి మరొక గొప్ప స్థానం రాబోతోంది. అయితే ఇది ఏ స్థాయిలో పెడతారు, ఏమొస్తుందని తెలియదు కానీ శరవేగంతో అభివృద్ధి చెందడం కోసం ఈ డేటా సెంటర్ ఒకటి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 1.35 లక్షల కోట్ల రూపాయలతో అన్నిటికన్నా హరిత విద్యుత్ తోటి భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఎంత పవర్ కావాలి, ఎంత వాటర్ కావాలి, ఎంత ల్యాండ్ కావాలి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని నేను చాలా మంది పెద్దలతోటి చర్చించి తెలుసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పట్టాభి గారు చెప్పినటువంటి అంశాలు చాలా మందికి తెలియవు. అది తెలిసి నాకు నేను చాలా మంది పెద్దలతో మాట్లాడాను, నాకు తెలిసింది ఈరోజు స్టీల్ ప్లాంట్ కి ఎంత పెద్ద ఆర్డర్ వస్తుంది, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎట్లాగా, లేబర్ ఉత్తరాంధ్రలో లేబర్ ఎంతమంది పడతారు, కన్స్ట్రక్షన్స్ కి ఏ రకమైనటువంటి కొత్త మోడల్స్ వాడతారు అన్ని కూడా నాకు తెలిసిన తర్వాత మంచి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. తర్వాత అన్నిటికన్నా గొప్ప విషయం అంటే అశ్విని వైష్ణవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయాన్ని ప్రకటించిన దగ్గర నుంచి ఈరోజు శంకుస్థాపన వరకు ఎంత యూనిటీగా దీన్ని వేగంగా కన్స్ట్రక్షన్ చేయించారు. ప్రత్యేక శ్రద్ధ కనపరిచినటువంటి అధికారులని మనం అభినందించాలి. ప్రభుత్వం పరిగెడుతున్నటువంటి పరుగుకి అందుకొని వేగంగా ఈ తర్లువాడలో పెట్టారు. ఇది తర్లువాడ అనగానే మీకు విశాఖపట్నం ఫేజ్ 1 నుంచి చాలా దూరంగా ఉంటది. ఇప్పుడు ఇలా ఒక్కసారి తర్లువాడ ప్రాంతాన్ని చూసినంటేనే ఆశ్చర్యకరం అనమాట. అంత అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తయారు చేశారు. శంకుస్థాపన నాటికే ఇంక ఇది కన్స్ట్రక్షన్ అయిన 2028 మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రకటించిన డేట్ ప్రకారంగా అయితే అసలు 2 కళ్ళు పట్టవు. ఇది ఏ రకమైనటువంటి ప్రయోజనం, గొప్ప ప్రయోజనం. ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, మరొక వైపు ఆర్సెలర్ మిట్టల్ పరిశ్రమ గాని, లేకపోతే గ్రీన్ పవర్ ప్లాంట్స్ గాని అనేక రకాలు వస్తుంటే ఇది అన్నిటికన్నా ప్రత్యేక కొత్త ఆకర్షణ ఈ గూగుల్ డేటా సెంటర్. ఏది బాగుంది? ఆయన ఎవరో చెప్పిన 3 రాజధానుల్లో ఒక ముక్క బాగుందా, ఇది బాగుందా వైజాగ్ కి? అవన్నీ ఆ మొక్కలు చెక్కలు అన్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే జనం నమ్మలేదు, ఇంకా ఆ మొక్కలను ఎవరు నమ్ముతారు? అందుకని శరవేగంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న దాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ మావిగన్ అన్నది 3 రోజులతో అయిపోయింది. అదొక కామెడీ పీస్ లాగా అయింది, అదొక పనికిమాల చర్చ అయింది. ఆ తర్వాత జనం పక్కన పెట్టారు. ఈ రోజు నేను ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాలే తీసుకోండి, ఆ గతంలో ఎప్పుడు కూడా నిర్వహించలేనంత స్థాయిలో ఉత్సవాలు నిర్వహించడం కానీ, ఈ రోజు మళ్ళా శంకుస్థాపన కానీ ఇదంతా ఒక కొత్త వాతావరణం. ఒకవైపు ఏపీ అనగానే మనం మరి పోలవరం కానీ, అమరావతి కానీ, నెక్స్ట్ విశాఖపట్నం, అట్లాగే భవిష్యత్తులో రాయలసీమ, ఈ రకంగా ఒకటి అడుగులేసుకొని వెళుతున్న తక్కువ సమయంలో ఈ సమయంలో పనిచేసిన అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఆ చిత్తశుద్ధిని కానీ గ్యారంటీగా మనంతా అభినందించాల్సిందే.
ఈ రకమైనటువంటి గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరినీ అభినందిస్తున్నాం. ఇది జరుగుతుంది. వారు ప్రభుత్వం నుంచి ఒక్క పార్టీని మినహాయిస్తే ఆ రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలను కూడా అభినందించాలి. ఎక్కడ అడ్డుపడకుండా, అవరోధాలు కలిగించకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినందుకు ఒక పార్టీ మినహాయిస్తే మిగతా పార్టీలు కూడా ఏమాట కామాట చెప్పుకోవాలి. అదే పొలిటికల్ గా కూడా ఆ కోఆపరేషన్ ఇది ఉండాలి, కాళ్ళలో కట్టుబెట్టే వ్యవహారం లేకుండా కదా. అది బాగా చేశారు. ఎనీవే ఒక్క నిమిషం బాబ్జీ గారు, సత్యమూర్తి గారు నమస్కారం అండి. ఏంటది ఆయన ఏదో మ్యాజిక్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడగమంటాడు పట్టాభి గారు. అంటే మ్యాజిక్ నాకు తెలియదు, ఆయన అన్న మాట మిమ్మల్ని అడుగుతున్నా. అంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏం మ్యాజిక్ జరిగింది అనేది, ఇప్పుడు అదే మ్యాజిక్ ఇక్కడ కూడా జరిగింది. మ్యాజిక్ అంటే మ్యాజిక్ ఇన్ ద సెన్స్, మ్యాజిక్ అంటే అభూత కల్పన కాదు కదా, అభూత కల్పన, వాస్తవాన్ని ఆ రియాలిటీ సుసాధ్యం చేసిన, సుసాధ్యం చేయటం ఎట్లా చేయాలి, దానికి ఒక ఐడియా ఉండాలి కదా. అది చేసా, అది ఇక్కడ జరిగింది అనమాట, మన కళ్ళ ముందర జరిగిన ఉండాలి. ఇక రెండో అద్భుతం ఇది. మీకు ఏంటంటే ఇందాక పట్టాభి గారు ఒక పాయింట్ చెప్పారు, డేటా సెంటర్కి విపరీతంగా పవర్ కావాలి. పవర్ కావాలి అంటే చాలా రాష్ట్రాలు ఆలోచిస్తాయి, ఎక్కడి నుంచి పవర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి వీళ్ళకి అని. అందుకని ఏం వాటర్ గురించి మళ్ళీ ఇప్పుడే నెక్స్ట్ చెప్తా. ఈ పవర్కి అందుకని ఏంటి అంటే వాళ్ళకి ప్రైవేట్ డిస్కామ్ స్టేటస్ ఇచ్చేసి మీ పవర్ మీరు కొనుక్కోండి అని చెప్పారు. అది కూడా ఏంటి, అంత ఈజీగా కొనుక్కోలేరు కదా వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనకూడదు అని చెప్పారు. అందులో 60% వరకు ఈ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయి కదా, అంటే గ్రీన్ ఎనర్జీ కొనాలి అని చెప్పి, రెన్యూబుల్ ఎనర్జీ అంటే అంత వాళ్ళు కొనుక్కోవాలి. ప్లస్ దానికోసం అని చెప్పి రాయలసీమ నుంచి, అదే పట్టాభి గారు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు సోలార్ పవర్ రాయలసీమ నుంచి కొనుక్కోబోతున్నారు. అక్కడి నుంచి అగ్రిడ్ కనెక్టివిటీ అదంతా కూడా జరుగుతూ ఉన్నది. సో అందుకని రాయలసీమలో కూడా పెరుగుతుంది దీని ఎఫెక్ట్ కదా. ఇక్కడ అవసరం ఉందంటే అక్కడ ఉత్పత్తి పెరగాలి. ఎగ్జాక్ట్లీ, మల్టిప్లయర్ ఎఫెక్ట్ రాయలసీమ దాకా పోతూ ఉన్నది. సో ఒక డిస్కామ్ని, ప్రైవేట్ డిస్కామ్ని ఇవ్వటం భారతదేశంలోనే మొట్టమొదటిసారి. అంతకుముందు ట్రాన్స్కో, జెన్కోలు పెట్టడం, డిస్కాములు పెట్టడం, ఇవన్నీ కూడా విద్యుత్ సంస్కరణలో భాగంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇవే అవి. దాన్ని ఇప్పుడు ఒక స్టెప్ ఇంకా ముందరకేసి ప్రైవేట్ డిస్కామ్, అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడానికి వీలుగా ప్రైవేట్ డిస్కామ్ పెట్టడం అనేది ఇందులో ప్రధానమైన అంశం. అంటే డేటా సెంటర్ మనకి రావటానికి ఒక ప్రయోగాత్మకమైన, మన డేటా సెంటర్ మనకి ఎట్లా వచ్చింది అని అడుగుతుంటే ఇది మెయిన్ రీజన్. ఇటువంటి అన్ని చేయడం వల్ల వచ్చింది. ఇంకొక రీజన్, దాదాపుగా వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆ వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది అంటే మనకి ఏలేరు రిజర్వాయర్ నుంచి ఇస్తున్నాం, దానికి మనం కనెక్టివిటీ పెంచుతున్నాం. 60 రోజుల్లో చెప్పారు, 60 రోజులు ఎగ్జాక్ట్లీ 60 రోజుల్లో దానికి వాటర్ రియంబర్స్ చేస్తున్నాం మనం గోదావరి నుంచి. సో ఇటువంటి ఈ రెండు చాలా, అంటే ల్యాండ్ చాలా చోట్ల ఉండి ఉండొచ్చు భారతదేశంలో, కానీ ఈ రెండు సౌకర్యాలు తీసుకోవాలి అంటే ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉండాల్సిందే. ప్రోయాక్టివ్ గవర్నమెంట్ కూడా చాలా డేర్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. అంత డేర్ తోటి నిర్ణయాలు తీసుకోబట్టే చంద్రబాబు నాయుడు దీన్ని ఇంత షార్ట్ స్పాన్లో గ్రౌండ్ చేయగలిగారు. అది దట్ ఈస్ ది మెయిన్ మ్యాజిక్. అంతే. అంతకు ముందర మనం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఇదే మ్యాజిక్. మీకు అక్కడికి వెళ్ళటానికి స్కూటర్లు కూడా గంటకు ఒక స్కూటర్ వచ్చేది, గంటకు ఒక స్కూటర్. మాదాపూర్, అసలు మాదాపూర్ అంటే అక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు. అటువంటి ప్లేసుల్లో అంత పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ రోజును చూస్తే మీకు అసలు స్కూటర్ కాదు, మనిషి ఆ బిల్డింగ్ ఇప్పుడు ప్రయారిటీ కాదు, ఇప్పుడు దాని చుట్టూ వచ్చిన ఒక సిటీ అయిపోయింది. అది ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటి, అది ఒక ఇనిషియేషన్, ఒక సెంట్రిక్ గవర్నమెంట్ ఇనిషియేషన్. అట్లా ఉంటే, అంత గ్రాండ్ లెవెల్లో ఉంటే కంపెనీలు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా కానీ
నాకు నేను చెప్పేదానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలంటే హైదరాబాద్ చూసుకోపోండి అని ఇవాళ చెప్పారు. అది కూడా చెప్పారు కదా, అనకాపల్లిని రంగారెడ్డి జిల్లాలాగా మార్చేస్తానని చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆ రోజున మనకి పరిగి, వికారాబాదు ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఒకటే బస్సు ఉండేది, చిన్న మండల కేంద్రాలు అవి అప్పుడు. ఒకటే బస్సు ఉండేది, పొద్దున ఒకటి వెళ్ళేది, సాయంత్రం ఒకటి వచ్చేది. అటువంటి అంటే ఆ ఏరియా మొత్తం కూడా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది? బికాజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు అది ఇది అన్నారు. మరి వచ్చిన తర్వాత ఇన్ని గవర్నమెంట్ మారినాయి కదా, ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ ఎత్తేసిందా? పెరిగాయి ఇంకా. అందుకని ఇదంతా కూడా ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపించటం వల్ల మీకు హైదరాబాద్ డెవలప్ కావటానికి, సైబరాబాద్ రావటానికి ఒక 30 ఏళ్ళ దాకా పట్టింది, 20-30 ఏళ్ళు పట్టింది. ఆల్రెడీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి వైజాగ్ ఐ థింక్ 5 yearsలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, 10 yearsలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇంకొకటి, ఫస్ట్ ఎవరైతే మొదట వస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, సహజంగానే ఉంటుంది కదా. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అవును. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి వచ్చేలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. ఈరోజు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నది. దట్ ఈజ్ అనదర్ అది ఇంకొక టాపిక్. తర్వాత గూగుల్ అడ్వాంటేజ్ తీసుకుంటోంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటోంది, వైజాగ్ ఎలాగో వస్తుంది, వద్దన్నా వచ్చేస్తుంది. ఇండియాకి ఇంకా ఈ హోల్ ఎక్సర్సైజ్ అంతా కూడా భారతదేశానికి ఉపయోగపడేది. అంతే కదా. మొత్తం హోల్ కంట్రీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అటువంటి మెగా ప్రాజెక్ట్ ఇది. అటువంటి ప్రాజెక్టును తీసుకొని ఇంతమందికి ఎంప్లాయ్మెంట్, మీకు చాలా మందికి చాలా కంపెనీలకి మ్యాన్ పవర్ దొరకదండి. అటువంటిది స్కిల్డ్ మ్యాన్ పవర్ ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ మై నోహో అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు మార్కెటింగ్ చేసే విధానంలో ఇదొకటి పాయింట్. మీకు టెక్నికల్ మీరు వేరే చోటకి వెళ్ళక్కర్లేదు, టెక్నికల్లీ స్కిల్డ్ పీపుల్ నా దగ్గర ఉన్నారు, మ్యాన్ పవర్ ఈజ్ రెడీ, కమ్ అని ఆయన చెప్పటం, ఆ చెప్తున్న విధానం, అందువల్ల ఇంతమంది, ఇన్ని పరిశ్రమలు, ఇన్ని ఇవి వెంచర్స్, పెట్టుబడులు. ఇందా మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం అనమాట. $15 billion అమెరికన్ డాలర్స్ రావటం అంటే అది మామూలు విషయం కాదు. సో ఇది చూసిన తర్వాత ఇవాళ రిలయన్స్ నేను అంతకన్నా ఎక్కువ పెడతానని అంతే. అది ఒక ఎక్కువ సిస్టమ్ ని క్రియేట్ చేసిన తర్వాత గూగుల్ అక్కడ ఉన్నది అని అంటే ఏదో ఉంది అక్కడ ఏదో కొబ్బరి, ఏదో బెల్లం మొక్క ఏదో ఉంది అక్కడ, అందుకే గూగుల్ వెళ్ళింది. మనం కూడా వెళ్ళామని మొదలవుతారు. ఇక అది మైక్రోసాఫ్ట్, ఈ విషయాన్ని రిలయన్స్ వస్తుంది. ఈ విషయాన్ని లోకేష్ అంతకు ముందరే చెప్పాడండి. హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాము, మైక్రోసాఫ్ట్ తేవటం వల్ల ఇంత డెవలప్మెంట్ క్రియేట్ అయింది. వైజాగ్ లో యూఫోరియా క్రియేట్. ఇప్పుడు నేను వైజాగ్ కి గూగుల్ తెస్తున్నానని ఆయన ముందరే చెప్పేశాడు, చెప్పినట్టే జరుగుతుంది. రైట్. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే చాలా వేగంగా పూర్తయి 2028 సెప్టెంబర్లో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ డేటా సెంటర్ పూర్తవుతుందని, ఈలోగా వేలాది మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతిని చూస్తే మనం నిత్యం విద్యుత్ దీపాల కాంతిలో పగలు రాత్రి తేడా లేకుండా 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సో అలాగే విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ కోసం కావచ్చు, లేదా దీనికి అనుబంధంగా వస్తున్న ఇతర వీటి కోసం కావచ్చు, వేలాది మంది వివిధ రంగాల కార్మికులు ఏదో ఒక పని చేసే ఇది వస్తుంది. వాళ్ళు కూలి కోసం పనిచేస్తారా, జీతం కోసం పనిచేస్తారా, సొంతంగా టిఫిన్ కొట్టు పెట్టుకుంటారా, రిక్షా బండి పెట్టుకుంటారా, వాట్ ఎవర్, ఏదైనా అన్ని ఉపాధి. వాళ్ళ హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఐటీ ఎంప్లాయీస్ కంటే క్యాబులు నడిపే వాళ్ళు, టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది మనం కాదనలేని వాదు. ఇవన్నీ బతుకుతున్న ఇవే ఆ రంగం మీద ఆధారపడి. సో ఇటువంటి ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న ప్రభుత్వాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ, అక్కడ వైజాగ్ నగరాన్ని కానీ, ఉత్తరాంధ్ర ప్రజల్ని కానీ అభినందించక తప్పదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కీలకమైన ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని మాత్రమే కాదు,
హనీ ట్రాప్ సిస్టమ్ను కూడా అదొక వెపన్గా మార్చుకుంటోంది వైసీపీ అనేది కొత్త చర్చ చూస్తున్నాం మనం. సోషల్ మీడియాలో అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు, అధికారం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం విచక్షణ లేకుండా మనుషులము అనే ఒక స్పృహను కోల్పోయి ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, లేకపోతే ఇంకొకరి మీద లేక తప్పుడు ఉద్దేశాలు వచ్చే విధంగా పోస్టులు పెట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్న హై లెవెల్లో వాళ్ళనే, ఎక్కడో కింది లెవెల్లో వాళ్ళని కాదు. జగన్మోహన్ రెడ్డికి పక్కనుండే వాళ్ళను కూడా కేసులు పెట్టి పోలీసులు చేయలేకపోతున్నారు. కనీసం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు ఎలాంటి